పాకిస్తాన్లో హైటెన్షన్ సెక్షన్ 144 అనేది కూడా అమలు చేశారు. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా, బతికున్నాడా? ఇది ఇమ్రాన్ ఖాన్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆయన ఒక క్రికెటర్, దెన్ లేటర్ పాకిస్తాన్ పీఎంగా కూడా పనిచేశారు. ఎప్పుడైతే పాకిస్తాన్ని మారుద్దామని అనుకున్నారో, కాకపోతే అక్కడున్న లోపలున్న శక్తులే ఆయనను తీసుకొని పోయి బలవంతంగా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత రీసెంట్ టైమ్స్లో ఆయన గురించి వినిపిస్తుంది ఏంటంటే బతుకున్నారా లేదా అనే డౌట్స్ అనేది చాలా వరకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో ఒక ఆర్మీ పాలన అనేది కూడా నడుస్తోంది. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్. ప్రెజెంట్ ఇప్పుడున్న పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎందుకు ఇలా తయారవుతుందంటే అక్కడున్న నాయకుల వల్ల. అది రోజు రోజుకి అర్థమవుతుంది. కాకపోతే అక్కడ ఎవరైతే నాయకుడు పాకిస్తాన్ని మారుద్దామని వచ్చారో అలాంటి వాళ్ళని కూడా తీసుకొని పోయి జైల్లో వేస్తుంటారు. అండ్ ప్రెసెంట్ ఇమ్రాన్ ఖాన్ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే కూడా అలాగే ఉంది. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేసిన తర్వాత ఆయన మీద దాడి జరిగిందని, కొంతమందితో రేప్ చేయించారని, ఇంకొకటి ఆయనని చంపేశారని ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ని మీట్ అవ్వడానికి వాళ్ళ వైఫ్ అండ్ లాయర్ ఇద్దరు వెళ్ళినప్పుడు కేవలం 5 నిమిషాలు మీట్ అవ్వడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అప్పటికే నడవలేని సిచ్యువేషన్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ రేపో మాపో నేను ఉంటానో ఉండనో అని చెప్పేసి తన ఆఖరి మాటలు జాగ్రత్త చెప్పి పంపించారని కూడా ఒక వికెట్. పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రెసెంట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ బాగున్నారు, వీఐపీ ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తున్నాం, కాకపోతే మీట్ అవ్వడానికి పర్మిషన్ ఎవ్వరికి ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పారు. కాకపోతే దీని మీదే చాలా మందికి డౌట్స్ అనేది కూడా వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మరియు వాళ్ళ కొడుకు ఎప్పుడైతే మీట్ అవుదామని చెప్పి పర్మిషన్ అడిగారో అప్పటి నుంచి నిరాకరిస్తూ వస్తున్నారు. ఎందుకు నిరాకరించాలి? బతికుంటే చూపించచ్చు కదా. కానీ అక్కడ అందరికీ అదే డౌట్ వస్తుంది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలు వచ్చిన తర్వాత తన పార్టీ అయిన పీటీఐ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశారు. ఇది తట్టుకోలేక రావల్పిండిలో December 1 నుంచి 3 వరకు కంప్లీట్గా 144 సెక్షన్ అనేది కూడా విధించారు. దీంతో ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్స్ అనేది కూడా పాస్ చేశారు. ఇప్పుడున్న ఇమ్రాన్ ఖాన్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే 1977లో పాకిస్తాన్ పీఎంగా ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టో ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఆ రోజుల్లో ఉన్న ఆర్మీ చీఫ్ జాయా ఉల్ హక్ ఏదైతే చేశారో ఒక ఫాల్స్ ట్రైల్తో జైల్లో వేశారు. అది రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత దాన్ని కొట్టివేశారు. సో సేమ్ అదే ఫార్ములాని తీసుకొని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద కూడా ఆసిఫ్ మునీర్ సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు అనే వార్త బయటికి వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? అది తట్టుకొని నిలబడే శక్తి ఇప్పుడున్న పాకిస్తాన్కి ఉందా? యాజ్ యూజువల్గానే ఈ ప్రొటెస్ట్లన్నీ జరగడానికి ఇండియానే కారణం అని చెప్పేసి వేలెత్తి చూపిస్తారా? ఇలాంటిది ఏదైనా జరగచ్చు. కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు షేర్ చేయండి.